ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కీన్వా సాలడ్ తయారు చేసే విధానం ఈరోజు స్పెషల్గా చూడబోతున్నాం. ఇక్కడ ఉప్పు నూనె లేకుండా కూడా మనం కీన్వాని బాయిల్ చేసి తీసుకున్నాం స్పెషల్గా ఇక్కడ. మరి అట్లాంటి బాయిల్ చేసిన కీన్వా అంటే హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది, మినరల్ చాలా ఎక్కువ ఉంటాయి కీన్వా రైస్లో. కాబట్టి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా మంచిదని చెప్పొచ్చు. మరి ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏమేమి తీసుకున్నాం చూస్తే స్వీట్ కార్న్ గింజలు కూడా ఉడకపెట్టి తీసుకున్నాం మనం ఇక్కడ. అలాగే బ్రకోలీ కూడా కొద్దిగా ఉడకపెట్టి వేడి నీళ్ళలో వేసి చేస్తే చాలా కమ్మగా ఉంటాయి. అట్లాగే జీడిపప్పు మనం నానపెట్టిన ఒక పావు కప్పు, పెరుగు కొద్దిగా, దీనికి మనం గార్నిషింగ్ చేసుకోవటానికి జీడిపప్పు, పెరుగు, కాస్త తేనె, కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకోవడానికి తీసుకున్నాం. సాలడ్లో మీకు ఇష్టమైనవి వేయచ్చు. మనం ఇక్కడ మాత్రం దానిమ్మ గింజలు, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మొలకెత్తిన పెసలు, క్యారెట్ తురుము, అట్లాగే మీకు ఏ వెజిటబుల్స్ ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. ఇవన్నీ పావు కప్పు మనం తీసుకోవడం జరిగింది. కాస్త చాట్ మసాలా పొడి కొద్దిగా టేస్ట్ కోసం ఇందులో సాలడ్లో వేసుకోవడానికి తీసుకున్నాం. కొన్ని ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం పేస్ట్ చేయాలి కాబట్టి వాటిని ఇచ్చేస్తాం. వాటిని పేస్ట్ చేసి మన చెఫ్ ఇచ్చేస్తారు. కీన్వా సాలడ్ కలుపుకుందాం. అప్పుడు మెయిన్గా ఉడికించిన కీన్వా రైస్, దీంట్లో స్వీట్ కార్న్ గింజలు, స్ప్రౌట్స్, దానిమ్మ గింజలు, ఇక మిగతా వెజిటబుల్ ముక్కలు మనం ఇందులో బ్రకోలీ ముక్కలు కొద్దిగా వేడి నీళ్ళలో వేసి తీసేసాం పచ్చిదనం పోవటం కోసం, క్యారెట్ తురుము, టమోటా ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, వీటన్నిటికీ టేస్ట్ కోసం మనం చాట్ మసాలా తీసుకుని దీన్ని వేసేద్దాం. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అన్ని రంగులు ఇందులో ఉన్నట్లున్నాయి. అనేక రకాలుగా మనం పోషకాలని, ఫైబర్ని ఇచ్చే విధంగా ఈ కీన్వా సలాడ్ కలిపాం. అలాగే మనం తీసుకున్న గార్నిషింగ్కి జీడిపప్పు, తేనె, కొత్తిమీర, సాలడ్ పైన ఈ డ్రెస్సింగ్ ఇది మన కాంబినేషన్లో చాలా బాగుంటుంది. వెయిట్ తగ్గాలనుకునేవారు, షుగర్ బాగా తగ్గాలనుకునేవారు, ఫ్యాటీ లివర్ బాగా తగ్గాలనుకునేవారు, బొజ్జ తగ్గాలనుకునేవారు, బాడీలో ఉండే ఫ్యాట్ బాగా తగ్గాలనుకునేవారు, అట్లాగే చాలామంది ట్రైగ్లిజరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నవారు కూడా వాటిని స్పీడ్గా తగ్గించుకోవాలంటే ఇలాంటి సాలడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకని కీన్వా రైస్ కొద్ది మోతాదులో ఉపయోగించుకోవాలి. వెజిటబుల్స్ 90% కాంబినేషన్ ఇవ్వాలన్నమాట. కీన్వా సాలడ్స్ నేను కూడా టేస్ట్ చూస్తాను. కాస్త కీన్వా రైస్ ఉండటం వల్ల ఏంటంటే భోజనంలాగా ఈ సాలడ్ అయిపోతుంది అన్నమాట. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.